వాడికి ఆకలేసింది, అమ్మ టీవీ చూస్తుంది, ఎదురింటి ఆంటీ పిలిచింది, నాడు మొదలు పెట్టింది. ఈసారి ఆకలేస్తే పిల్లోడు ఎడు తిరుగుతాడు? ఆంటీ దగ్గరికి ఆంటీ పేరే క్రైస్తవం. ఎస్టీ ఎస్సీ వీళ్ళను హనుమాన్ టెంపుల్కి ఇప్పటికి రానియరు. ఇప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి ఈ క్వశ్చన్ అడిగితే నీళ్ళగా మాట్లాడుతుంది. క్రిస్టియానిటీలో ఉన్న ఎవరైనా సరే అంబేద్కర్ ఇష్ట అన్నా, సెక్యులరిస్ట్ అన్నా, సోషలిస్ట్ అన్నా, ఏ ఇష్ట అన్నా అది గొర్రాడు. ఇప్పుడు శ్రీరాముడు పుట్టాడని ఎక్కడ పుడుతున్నాయి సార్? ఈ పెన్ను మనదిరా, ఈ పేపరు మనదిరా, నే రాసేస్తారా. ఓ 40 మంది తాగుబోతులు వాళ్ళకి నచ్చినట్టు రాసేసారు. క్రిస్టియానిటీ మతం ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది? సర్వలోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించు అంటుంటారు కదా. సర్వలోకంలో పాత బస్తీలు ఏదేటిదే? హిందువులే బుర్ర తక్కువగా ఆలోచిస్తున్నారు, హిందువులే అబద్ధాలు ఆడుతున్నారు, హిందువులే అమ్ముడిపోతున్నారు, హిందువులే మోసపోతున్నారు. అందరినీ కించపరుచుతూ మాట్లాడాలి. ఎదవేషాలు వేస్తే చెప్పు తీసుకురానమని చెప్పి, నీకు ఆ బుక్ చదవు, ఈ బుక్ చదవు, భౌతికత చదవు, ఫేస్బుక్ తప్ప నీ ఫేస్కి ఇంకేం లేదు. విలేజ్లలో తీసుకుంటే చాలా మంది ఎస్టీ ఎస్సీ వీళ్ళను హనుమాన్ టెంపుల్కి ఇప్పటికి రానియరు. అది ఎంతవరకు కరెక్ట్ సనాతన ధర్మం? చెప్పు తీసి కొట్టండి, నేను కూడా కొట్టడానికి వస్తాను, ఎవరన్నా రానివ్వకపోతే. ఖచ్చితంగా మీరు వెళ్దామన్నప్పుడు అలాంటిది మీరు పిలవండి, నేను వస్తా, బరాబర్ వెళ్దాం సార్. నేను ఇంకో విషయం చెప్తా, నేను చాలాసార్లు మా వాళ్ళతో చెప్తాను, నేను క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ అనే క్షమిస్తా, మన ఎదవల్ని అసలు క్షమించను. ఇంటి దొంగ కదా వీడు. ఎందుకంటే అలాంటి వాళ్ళే క్రిస్టియానిటీలకు మాత్రం అనుకోవడం మరి అనుమానం ఏంటి? ఇప్పుడు చంద్రజీవి స్వామి వారు మంచి మాట చెప్పారు. ఎప్పుడో వాడికి ఆకలేసింది, అమ్మ టీవీ చూస్తుంది, ఎదురింటి ఆంటీ పిలిచింది, ఆంటీ 2 ముద్దులు పెట్టింది, 4 ముద్దలు పెట్టింది. ఈసారి ఆకలేస్తే పిల్లోడు ఎడు తిరుగుతాడు? ఆంటీ దగ్గరికి. ఆంటీ పేరే క్రైస్తవం, కానీ ఆంటీ నేషన్కి యాంటీ, అదేందా? సో అందుకని మనం వ్యతిరేకిస్తాం. ఏదైతే నీ దైవము లేదంటే నీ మతము అందరినీ కించపరుచుతూ మాట్లాడాలి లేదు నాన్న, ఎదవేషాలు వేస్తే చెప్పు తీసుకురానమని చెప్పి. అంటే క్రిస్టియానిటీలో ఉన్న ఎవరైనా సరే ఎదవలు నేను అలా చెప్పను కదా. క్రైస్తవం పనికి మాలింది, బైబిల్ పనికి మాలింది, స్పష్టంగా చెప్తా, రాసుకో, సంతకం పెడతా. అంటే దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఎదవలు అలా కాదు, నేను చెప్పట్లేదు, అదే చెప్తున్నా. వాళ్ళు అమాయకులు, వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళు గొర్రెలు, వాళ్ళు ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళేగా. వేసిన అమ్మ పోయినా పర్లేదు అని వాడు చెప్పగలిగితే ఇతరులో మనిషిని చూసినట్టు కదా. అబ్బా వాడినే నమ్మాలి. ఆ పాటలు పాడద్దు, పిచ్చిది. ఏం పాట? వాడే నా మొగుడు, వీడే నా మొగుడు. వాడు నాకు మెసేజ్లు పెడతారు వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. ఏమని? ఒరే రాధమనోహర్, నరకం నీ కోసం రెడీగా ఉందరా, నువ్వు పోయాక రా, నరకానికి పోతావురా అంటారు. నేనేమంటానంటే నెంబర్ ఇచ్చి, నువ్వు అక్కడే ఉన్నాగా, లొకేషన్ పెట్టి అంటాను. అదే అంత మూర్ఖ మతాలు ఎందుకు అంటున్నా? కనబడే నిన్ను ప్రేమించకపోతే వాడెవడో ప్రేమించడం ఏంటి సార్? దేవుడు ఉన్నాడో లేడో? కలనందురు దీనులయ, కలనందురు పరమయోగి గణముల పాలన్, కలనందరు దశల దిశల్ల, కలండో లేడో అంటే. కలడనేటువంటి వాడు దైవం లోపల ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం, లోకంలో ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం, అన్ని చోట్ల ఉన్నాడని. వాళ్ళేమో ఒకే పేరు, 2-3 అక్షరాలు, అవే నమ్మాలి. ఏంటి సార్ అది? దానికోసం చంపేలా కోట్ల మందిని ఎందుకు సార్? భారతదేశం పాకిస్తాన్ ఎందుకు పుట్టాలి? ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఎందుకు చంపాలి సార్? ఓ మతం కోసమేనా? దేవాలయాలు ఎన్ని కూల్చేసి మసీదులు ఎందుకు మార్చాలి సార్? ఎవరిష్టం వాడిది కదా. కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం మాత్రమే ఉండాలి, ఈ పిశాచ మతాలు ఉండకూడదు. ఇంకోటి, కేకే మహమ్మద్ తెలుసా మీకు? లేదు సార్. ఆర్కియాలజిస్ట్ ఏం చెప్పాడు తెలుసా? అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ దేర్ విల్ బి కాన్స్టిట్యూషన్ అండ్ సెక్యులరిజం విల్ బి దేర్ ఇన్ ఇండియా. మీరు కావాలి చెక్ చేయండి. పాత బస్తీకి వెళ్తావా, వెళ్ళి సెక్యులరిజం గురించి మాట్లాడతావా? పాత బస్తీలో ఓ ఆడగోర్ర వెళ్ళి, మా వాడు మీ కొరకే రక్తం కార్చును అంది. మీ రక్తం మేం కారుస్తాం అని దాని రక్తం వచ్చారు కొట్టేదాన్ని. సర్వలోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించు అంటుంటారు కదా. సర్వలోకంలో పాత బస్తీలు ఏదేటిదే? అంతేగానే అండి. ఇప్పుడు మనకి వేదం ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. దైవాన్ని ఎలాగైనా చేరుకోవడానికి చాలా మార్గాల్లో వెళ్ళవచ్చు అని. వీడేమంటాడు, నో, నువ్వు రాత్రి నీళ్లు దాగి పడుకో, లేకపోతే నువ్వు పొద్దున్న నరకాని పోతావు. నేను నీళ్ళు తాగితే నువ్వు కూడా నీళ్ళే తాగా అంటే ఎట్లా నాన్న? పాప ఎంతసేపే ఈ వేడిలో ఉండి నీకు కరకరలాడి ఏమన్నా వడ్డించు అర్జెంటు, లేదా ఏమైనా తెప్పించు అని తింటావు పాపం. అది నీ పొట్ట, నీ గొడవ. నీది. క్రిస్టియానిటీ మతం ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది? ఇప్పుడు ఈ ప్రపంచం అంతా మేము అనుభవించాలి, ఈ ప్రపంచం అంతా మేము రూల్ చేయాలి, ఈ కాన్సెప్ట్తో పుట్టింది సార్. ఆ పాట గుర్తుందా? ఈ ఊరు మనదిరా, ఈ నేల మనదిరా, ఈ నింగి మనదిరా, ఈ నిప్పు మనదిరా. ఆ సాంగ్ ఉందా? ఆ టైపులో ఈ పెన్ను మనదిరా, ఈ పేపరు మనదిరా, నే రాసేస్తారా, ఏదో గీసేస్తారా. ఆ టైప్లో ఓ 40 మంది తాగుబోతులు వాళ్ళకి నచ్చినట్టు రాసేసేసారు. ఎప్పుడు
వాడెవడో పుట్టాడు అని డౌట్, ఆ డౌట్ఫుల్ క్యారెక్టర్ పుట్టాడని ఓ 300 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసి యేసు అంటాడు అసలు పుట్టలేడు అంటారా సార్? డిసెంబర్ 25 పుట్టాడా చేసుకుంటున్నారు కదా సార్. సార్. ఇప్పుడు తెలంగాణ సీఎం శ్రీధర్, నేను చెప్పా బయట మనం టపాసులు కలుద్దాం, దండలదే టపాసులదే, ఎవరికైనా పర్లేదు, అట్లా ఎలా ఒప్పుకుంటారు సార్? మేము అట్టే ఒప్పుకుంటాం, మేము కూడా ఒప్పుకోం. శ్రీరాముడు లేడానికి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా సార్. అదే చేయము నువ్వు మాకేమి ఇప్పుడు అదే కాదు నాన్న. ఇప్పుడు శ్రీరాముడు పుట్టాడని ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి సార్? శ్రీరాముడు పుట్టాడు లేదా కృష్ణుడు పుట్టాడు అని ప్రూఫ్స్ ఎక్కడ? మాకు రామాయణం రుజువు, వాళ్ళకి బైబిల్ రుజువు ఉంది కదా. రుజువు ఎక్కడ చూపించు. రామాయణంలో ఋషులంతా భూదేవి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించింది. రావణాసుడు ఆగడాలు ఎక్కువైపోయినాయి, సో స్వామి నువ్వు అవతరించు అని. రావణాసుడు శివుడికి తపస్సు చేసి ఏమడిగాడు? నరులు వానరులు వారు నన్నేమీ చేయలేరు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవ ఈ గణముల చేత నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. తుచ్చ మానవులు నరులు వానరులు నన్నేం అని అన్నాడు. సో చాలా చీప్గా చూశాడు ఎవరిని? నరుల్ని వానరుల్ని. సో అందువలన రాముడు ఎలా వచ్చాడు? కేమ్ యాజ్ ఎ నర ఎలాంగ్ విత్ వానర వచ్చేసాడు కదా. సో రాముడు ఎవరు? విష్ణువు. అవును కదా. అవును. విష్ణు అంటే ఎవరు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. లాస్ట్ 1 year బ్యాక్ మీ మీద ఒక కాంట్రవర్సీ ఉంది సార్. ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు అని చెప్పి, అది ఎంతవరకు అసలు ఏంటి? ఏ అమ్మాయి ఎవరో పిలిస్తే మనం మాట్లాడదాం. మీ స్టూడియో కన్నా వస్తా, లేకపోతే అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టు, నేను రెడీ. మీరు సాధువు అంటే మీరు ఒప్పుకుంటారా సార్? లేదు నాన్న, జస్ట్ సామాన్యుడు ఉంటే ఒప్పుకుంటా. జస్ట్ సామాన్యులైన మీరు పీకుడు అలాంటి వర్డ్స్ వాడడం కరెక్ట్ అంటారా సార్? సామాన్యుడు కాబట్టి వాడచ్చు, అంటే వాడచ్చు అంటారు. సామాన్యుడు వాడచ్చు కదా. నా కెమెరాలకు ఇంతమందికో మీరు ఇప్పుడు వేసే ఈ మాట ఏదో చెప్పారో మేము తీసుకోగలుగుతాం, కానీ మనసాక్షి అంటే ఒకటి ఉంటుంది కదా సార్. తీసుకో ఉంది సార్, నేను కామన్ పర్సన్ని అనొచ్చు. నేను కామన్ పర్సన్ సార్. నేను మీలో ఒక మతం బోధన ఎందుకు సార్? అంటే కామన్ పర్సన్, మీరు కామన్ పర్సన్ సార్. మతం బోధిస్తున్నారు, హిందూ సనాతన ధర్మంని బోధిస్తున్నారు. ఈ సనాతన ధర్మం బోధించే మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ఇదే సనాతన ధర్మం నమ్మే వాళ్ళకు ఏమి ఇస్తున్నారు? కాదు నాన్న, నువ్వు కేవలము గుళ్ళో దండం పెట్టుకోవడమే కాదురా, గుడి మీద దాడి చేసి గుండు బాగలగొట్టడం అని చెప్తున్నా. అది ఇప్పుడు చెప్పే పద్ధతి ఎట్లా ఉంది? ఇంతకుముందు మీరు అన్న మాట ఎలా ఉంది సార్? సేమ్ అదే, పదాలు వేరంతే. తమ్ముడు తమ్ముడే, తర్వాత తెలుసుగా మీకు, అంతే సార్. రాముడు వాళ్ళ తండ్రి పేరు సార్ దశరథుడు. ఎన్ని సంవత్సరాలు బతికింది సార్ తను? రాముడు 11,000 సంవత్సరాలు ఉన్నారు, దశరథుడు 60,000 సంవత్సరాలు. నిజమా ఉంటుందా సార్? అట్లా బతకొచ్చు అంటారా? బతకచ్చు, ఎందుకు బతకూడదు? ఒక మనిషి 60,000 సంవత్సరాలు బతకడం సాధ్యం అంటారా సార్? ఇప్పుడు చీమ ఎన్ని రోజులు బతుకుద్ది? ఇప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి ఈ క్వశ్చన్ అడిగితే నీలాగా మాట్లాడుద్ది. 60 సంవత్సరాల నాట్ పాసిబుల్, 1 వీక్ అంటుంది. దాని 1 వీక్ దానికి 100 years, మన 100 years మనకి 100 years, 60,000 సంవత్సరాలు వాళ్ళకి 100 years. అర్థమైందా? మనం ఎక్కడ ఉన్నామో అంతే ఆలోచిస్తాం సహజంగా, కానీ అలా ఆలోచించకూడదు, చాలా బ్రాడ్గా ఆలోచించాలి. శ్రీరాముడు ఎలా చనిపోయాడు సార్? ఎలా అవతార సమాప్తి ఎలా జరిగింది సార్ అది? ఆయన ముందు లక్ష్మణుడిని పంపించేసి, ఆయన లక్ష్మణుడు ఆదిశేషుడు కదా, ఆయన పాము రూపంలో ఆయన మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయారు. సో రామచంద్రమూర్తి సరయు నదిలో ప్రవేశించి అలా మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయారు. అంటే తమ్ముడు లేని జీవితం నాకు వద్దని చెప్పి అలా కాదుగా. అంటే తమ్ముడు ఎవరండి? లక్ష్మణుడు. పాము కదా సార్ ఆయన. స్వామివారి బెడ్ కదా విష్ణుమూర్తి, ముందెందుకు పంపించాడు? బెడ్ ఉండాలి కదా వచ్చా కూర్చోడానికి. ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉన్నదో అది ఎక్కడ ఏ బుక్లో రాసి? రామాయణం. సార్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇది రాముని కోసం ఎందుకు అడిగానంటే, ఇప్పుడు శ్రీరాముడు 11,000 సంవత్సరాలు బతికిండు, వాళ్ళ తండ్రి 60,000 సంవత్సరాలు బతికిండు. ఓకే, ప్రపంచమంతా పరిపాలించు. మనకి ఇప్పుడు కొన్ని కంట్రీలు చూస్తే శివలింగాలు దొరుకుతుంటాయి, ఒప్పుకుంటాను 100%. ఒక టైంలో ప్రపంచమంతా హిందూ ధర్మం ఉండే, బట్ ఎలాంటి యుద్ధాలు చేయకుండానే ప్రపంచమంతా పరిపాలించారా సార్? యుద్ధాలు అనేది చేసుకుంటేనే కదా ప్రపంచం అంతా లేదండి, ఆక్రమించడం కాన్సెప్టే మనకు లేదుగా. మనకు వేదం ఏం చెప్తుందంటే కృణవంతో విశ్వమార్యం. ఇప్పుడు ఏమన్నా మీ ఇంట్లో మీరు యుద్ధం చేస్తారా? సేమ్ ప్రపంచం అంతా మన ఇల్లు కదా. వసుదైవ కుటుంబకం. టిల్ లాస్ట్ కింగ్ ఎవరు? పరీక్షిత్తు కొడుకు. ఎవరైనా జనమేజయుడు లాస్ట్ కింగ్ ఆఫ్ ద హోల్. ప్రపంచం అంతరికి ఒకే జెండా ఉండేది. ఓకే, ప్రపంచం అంతా రాజధాని భారతదేశమే. మీరు సమాధానం చెప్పే రాధా మనోహర్ దాస్ గారు ఒక క్వశ్చన్ మిగిలింది సార్. చెప్పండి.
రావణాసురుడు శ్రీరాముడు చంపాడు సీతాదేవుని. ఎవరైనా లేడీస్ని టచ్ చేస్తే మన భాషలో మాట్లాడుకుందాం సార్, ఎవరైనా లేడీస్ని టచ్ చేస్తే భస్మం అయిపోతాడు అని చెప్పి మన పురాణాల్లో ఉంది. మన దాని తర్వాత కానీ ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ వేసా సార్ మీకు, జుట్టు పట్టుకొని లాక్కెళ్ళారని, వాడు ఎందుకు చచ్చిపోలేదని. అవును, దానికి సమాధానం ఏంటి సార్ అది? దాని సమాధానం ఏమిటంటే అతను అప్పుడు భయంతో ఉన్నాడు. ఎందుకంటే అతను మారువేషంలో వచ్చాడు కదా, సీతాదేవిని పళ్ళు అడగడానికి వాడు దొంగ వేషంలో వచ్చి ఒక భిక్షుకుడి రూపంలో వచ్చి అడిగి మళ్ళీ ఆ వేషం నుంచి బయటకు వచ్చి అమ్మవారిని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడు వెళ్ళేటప్పుడు ఏ భావంలో ఉన్నాడు? కామభావంతో లేడు, టెన్షన్తో ఉన్నాడు. అవునా? సో కామభావంతో టచ్ చేస్తే భస్మం అయిపోతాడా? అక్కడ ఆ శాపం రంభ ఇచ్చింది. ఎవరైనా స్త్రీని కామభావంతో స్పర్శిస్తే నువ్వు నశించిపోతావు. అందుకని అతను చూడండి, సీతాదేవికి ఇప్పుడు కొందరు జైభీం బ్యాచ్గా ఉన్నారు కదా, ఇదంతా గొర్రె బ్యాచే, పేర్లు అలా మాట్లాడతారు. అంబేద్కరిస్ట్ అన్న, సెక్యులరిస్ట్ అన్న, సోషలిస్ట్ అన్న, ఏ ఇస్ట్ అన్న ఆడు గొర్రెడు. సీతాదేవిని రావణాసురుడు అక్కడ పెట్టి ముట్టుకోలేదు. సంవత్సరం పాటు అయినా వాళ్ళ చెల్లిని గౌరవించాడు అంటుంటాడు. వాళ్ళ చెల్లి ఎవరు? అదే ముగ్గుబొట్ట, తట్టబొట్ట సర్దుకునే వయసు అది. అదేమో క్రాకు బ్లాకు. సో మొత్తానికి రాముడి వారి దగ్గరికి వచ్చింది, వచ్చి మ్యారీ మీ అంది. అంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, మా ఆవిడ ఉంది అని చెప్పాడు. లక్ష్మణ్ దగ్గరికి రాముడి దగ్గరికి వస్తే రాముడు చెప్పాడు, నాకు బ్యారేజ్ అయిపోయింది, మా తమ్ముడికి బ్యారేజ్ అయింది కానీ ఇక్కడ బ్యారేజ్ లేదు అంటే వెంటనే ఇక్కడ ప్రేమించాను అని చెప్పింది. వెంటనే ఆడికి వెళ్ళిపోయింది. దాని క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రేమిస్తే ఇక్కడే ఉండాలి కదా. ఆడికి వెళ్ళి మీ అన్నయ్య నిన్ను అప్రోచ్ అవ్వమన్నాడు అంటే, నేను ఈ పనోడిని ఇక్కడ, నాతో పాటు బట్టలు ఉతకాలి, నువ్వు నన్ను చేసుకుంటే ఏం ఉపయోగం, ఆయన రాజుగారు కాబట్టి ఆయన్నే అడుగు అన్నాడు. మళ్ళీ వెళ్ళింది. ఆ క్యారెక్టర్ ఎంత దిక్కుమాల క్యారెక్టర్ చూడు. ఇక్కడ కాదంటే ఆడ కాదంటే ఇక్కడికే, ఇంకా అది క్యారెక్టర్ ఉంది దానికి. సో ఫైనల్గా రాములు వారు చెప్పారు, సీతాదేవి ఉంది, నేను ఏం చేస్తానంటే, ఓ ఇది ఉంది కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అని పీక పిసికేపోయింది. ఎవరిని? సీతని. మరి అప్పుడు ఊరుకుంటామన్నా సార్? మీకు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఆడవాళ్ళని అట్లా చేస్తే మీరు చేతిలో ఏముంటే అది తీసేస్తారు, కెమెరా ఉన్నా తీసేస్తారు కదా, ముందు మనుషులు కదా మనకు ముఖ్యం. సో అలా లక్ష్మణుడు కత్తి తీశాడు, దాని ముక్కు చెవులు కోసాడు, దాన్ని పంపించాడు. అది పోయి చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? మీరు రామని చదివితే వింటే మీకు అర్థం ఉంది. ఏం చెప్పింది? రూపసుందరవు, రూపలావణ్యం అంటది. ముక్కు కోసాడని చెప్పట్లేదు, రాముడు ఎంత బాగున్నాడు అని చెప్తుంది. అసలు ముక్కు ఎవరు కోసారే అంటే అప్పుడు దాన్ని విషం అంతా కెక్కి చాలా అందమైన స్త్రీ ఉంది, అది రాముడి పక్కన కంటే నీ పక్కన బాగుంటుంది అని చెప్పింది. ఏడు ముక్కులు కోసిన తర్వాత చెవులు కోసిన తర్వాత కూడా అది రాముడిని పొగిడింది. అది రాముడు అందం. అందుకే ఓ మాట చెప్తారు, సుందరే సుందరే రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరే వనః, సుందరే సుందరే కపిః, సుందరే సుందరే కావ్య, సుందరే సుందరే ముని, కిమ్న సుందరం అంటారు. దాని అర్థం ఏంటంటే సుందరమైన రాముడు, సుందరే అనే సీత, సుందరమైనటువంటి వనము, సుందరమైనటువంటి కావ్యము, కిమ్న సుందరం, సుందరం కానిది ఏమిటి అంటారు. అంటే అంతా సుందరమే. సుందరం అంటే సౌందర్యం, సౌందర్యం అంటే అందం, అందం అంటే ఏమిటండి? పైన తెల్లగా ఉండడం. రామాయణం అది చెప్పలేదు. ఇతరుల ఆనందాన్ని వెలికి తీసేటువంటి వాడు ఎవడైనా సుందరుడు అంది. రాముడు వారు దుఃఖంలో ఉన్నారు, సీతాదేవి దుఃఖంలో ఉంది. వారి దుఃఖాన్ని పోగొట్టి వారికి ఆనందాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చారు? హనుమంతుడు. దుఃఖంలో ఉన్న వారిని ఆ దుఃఖం పోగొట్టి ఆనందాన్ని ఇచ్చినవాడు. అది రామాయణం. భారతదేశం అనే పేరు ఎలా పుట్టుకొచ్చింది సార్? భారత్ అంటే ఎవరు? సరస్వతి. చూసాను, భరతుడు అనే రాజు పరిపాలించి. చెప్తా భారత్ అంటే సరస్వతి నాన్న. సరస్వతి అంటే ఏమిటి? జ్ఞానానికి ప్రత్యేక కదా. సో ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి దేశం. జ్ఞానం అంటే ఏమిటి? ఇది నువ్వు కాదు అని తెలుసుకోవడం జ్ఞానం. ఈ శరీరం నువ్వు కాదు అని చెప్పేది జ్ఞానం. ఈ శరీరంలో ఉన్నవాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, నాస్తికుడైనా వాడిలో ఆత్మ ఉంటుంది. వాడు పరమాత్మకు సంబంధించిన వాడు, శాశ్వతమైన ఆత్మస్వరూపుడు వాడు. ఇది చెప్పేది సనాతన ధర్మం. ఏ కాఫీర్ హాయ్ ఉస్కో మారదో అని చెప్పే వేరేవి. అదేందా పైన ఓపర్ దేకుతారే, ఓపర్ దేకే మతాలు ఓపర్కి పంపించేస్తుంటాయి. ఇప్పుడు నేను ఉన్నానండి, మీరే చెప్పారు నాతో, నేను రాముడిని నమ్మాను సార్, భార్యని అడవిలో వదిలేసిండు, నాకు నచ్చదు అంటే నేను నీ మీద యుద్ధం చేయను. నేను
ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాలితే ఎందుకు వదిలేడు, దాని కథ ఏంది, ఆ రామాయణం ఏం చెప్పింది చెప్తా. నేను వేసేయను, నాకు ఆ తాట రాదు. గతమైందా? అవును. మీరు అలా వ్యతిరేకించండి అటువైపు వెళ్ళి, నాకు నచ్చడం మీ ఓడని చెప్పండి. చెప్పారు. చెప్పండి ఏమవుద్ది, మీకు అర్థమైందా? అందుకే నేను చాలా స్పష్టంగా నిన్న రాత్రే ఇంకో ప్రతిజ్ఞ చేయించా. ఏమని? ఈ భారతదేశంలో, ఈ పుణ్యభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషిభూమిలో హిందువుగా పుట్టిన నాకు, నా పూర్వీకులకు, నా దేశానికి పాషండ మతములకు, విదేశీ మతములకు, మ్లేచ్ఛ, క్రూర, నీచ, మూఢ, అజ్ఞాన, పాశవిక, పైశాచిక, అవినీతి, వ్యభిచార, విదేశీ మతములకు నాకు, నా కుటుంబానికి, నా దేశానికి అస్సలు సంబంధం లేదు. ఇది అందరితో చెప్పించా. అర్థమైందా? రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చా సార్ హిందువులు? పడుకున్న ఎదవని తనుతున్నానని చెప్తే బాగుంటుంది. సరిగ్గా నటించే ఎదవని తనుతున్నాను. ఎవరో అన్నారు మొన్న, గురువుగారు అందరిని తట్టి లేపుతున్నారు అని చెప్పిన తర్వాత నేను చెప్పాను, ఒత్తిలా తిప్పు అన్న. ఏదైనా తట్టి లేపుతున్నాను నేను, తిట్టి లేపుతున్నా. ఇంకా తర్వాత చెప్తే ఇంకా తల్లి లేపాలి. పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు సార్ మీరు? ఏంటి సార్? జీరో. మనకెందుకు సార్? మనకి ఎవడో ఈ మధ్యకాలంలో చూస్తే కొన్ని ఇంటర్వ్యూలో పొలిటికల్ మీద పడ్డారు కదా, ఆ సైడ్ గిట్ట ఏమైనా వస్తుంది? కాదు కాదు నాన్న, నేను ఇప్పుడు కూడా మీరు వచ్చే ముందు కూడా మాట్లాడా. కేటీఆర్ ఏమన్నాడు, రేవంత్ ఏమన్నాడు, వాళ్ళు ఓపెన్గా చెప్పారు కదా, మేము ముస్లింల కోసమే మా పార్టీ అని చెప్పారు కదా. సో అంటే వాళ్ళకి ధర్మం అక్కర్లేదు, గుళ్ళు డబ్బులు కావాలి. కాబట్టి హిందువులు ఎవరు కొట్టేయాలి? హిందువులు కొట్టేయాలి. లంగా ఎక్కకూడదు కదా. వాడు బొట్టెట్టుకుంటే వాడు హిందూ అయిపోతాడా? మీకు ఇష్టమైన పార్టీ సార్? నాకు హిందువుల కోసం, ఈ దేశం కోసం ఎవరు కృషి చేసినా ఇష్టమే సార్. ఎవరైనా పర్లా. పొలిటీషియన్ ఎవరు మీకు ఇష్టమైన పొలిటీషియన్? వాజ్పేయి. ప్రజెంట్ ఉన్న దాంట్లో యోగి ఆదిత్యనాథ్. అంటే ఎందుకు అని అడుగుతుంది. ఎందుకంటే మంచి రియాక్ట్ అవుతాడు కాబట్టి, మొద్దు కాదు కాబట్టి, ఏదైనా తేడా వస్తే రద్దు చేస్తారు కాబట్టి. అదవుతుందా సార్? మోడీ అంటే బాగా ఇష్టం అని చెప్పారు. అఫ్ కోర్స్. ఎందుకు సార్ మోడీ అంటే ఇష్టం? పని చేస్తున్నారు కాబట్టి, పరుగులు పెట్టిస్తున్నారు కాబట్టి, దేశం యొక్క గౌరవం పెంచుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ దేశంలో మనము పోయి కాదు, మీరు అడిగారు పూర్తి అయ్యేలా వద్దా? ఇప్పుడు నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళా, అక్కడ సిడ్నీ వెళ్ళా. ఆ ఏరియాను వాళ్ళు ఏమని పిలుస్తారు? లిటిల్ ఇండియా అని పిలుస్తారు. మోడీ వెళ్ళినప్పుడు ఆయనే అన్నాడు, దిస్ ఈజ్ లిటిల్ ఇండియా అని. సో ఎక్కడికి వెళ్ళినా అక్కడ మన పండగలు జరుపుకుంటున్నారు, మన గౌరవిస్తున్నారు, మన భౌతికతని వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. మన దేశం గౌరవాన్ని ఎవరు పెంచినా మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా పర్లేదు. అంతేగాని విదేశాలకు వెళ్ళి మా దేశాన్ని అగౌరవపరిచే గన్నేరు పప్పు వాళ్ళు మాకెందుకు? పప్పు అని ఉత్తపప్పు వాడకుండా ఎప్పుడు మాట్లాడినా గన్నేరు పప్పు అది ప్రమాదం కాబట్టి కంటిన్యూ గన్నేరు పప్పు అనే పదం వాడండి. ఉత్తపప్పు అనగా నువ్వు పప్పు ఆరోగ్యం మంచిది కదా. వీడు గన్నేరు పప్పు, వీడు ఎవడు పుట్టాడు కదా, ఆల్మిక్స్ ఆయన మాయుడు. అసలు రాధా మనోహర్ దాస్ గారు ఎవరు? హిందువు ఒక ముస్లిం షాప్కి వెళ్ళి మటనో చికెనో కొంటాడు, అది హలాలు కదా. ఎవరైనా ముస్లిం హలాల్ చేయలేదు, ఇది నల్లపోచమ్మకి వేట ఇచ్చిన మాంసం అని చెప్పి ఇచ్చారు అనుకోండి, తీసుకుంటారా? తీసుకోడు. అక్కడ ఏముంది, ఇక్కడ ఏం లేదు. వాళ్ళకి మత నిష్ట ఉంది, అవునా? నీకు ఏం లేదు. వాళ్ళు ఉమ్మేస్తారని నీకు తెలుసు, ఇది కలుపుతారని ఇది కలుపుతారని తెలుసు, అయినా నువ్వు అబద్ధాలు చెప్తూ బతుకుతుంటావు. అబద్ధాలు అంటే ఏంటి? రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, మూడేళ్ళు ఏంటి సార్? పచ్చి అబద్ధం కదా. కానీ రాసింది ఎవరు సార్? రాసే ఒరిజినల్ వేరు, పొట్టోడు రీమిక్స్ చేశాడు, అది వేరు. ఒరిజినల్ ఏంటి తెలుసా మీకు? లేదు, మామూలుగా మనకి ఈ రీమిక్సే తెలుసు, అసలు తెలియదుగా. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, గంగా తులసి సాలగ్రాం, భద్రగిరీశ మేఘశ్యాం. ఇది ఒరిజినల్. పొట్టోడు రీమిక్స్ చేసింది వేరు. కాబట్టి ఎవడు పనికి మాలినోడు పాకిస్తాన్ జాతిపిత మంచిగా సార్. పాకిస్తాన్ పుట్టించినోడు కాబట్టి దానికి జాతిపిత అవుతాడు, మనకేమవుతాడు? పెండకుడు. మన జాతిపిత అలాంటి దరిద్ర పదాలు అదే అడుగుతున్నాను, అది చెప్తున్నా. మీరు కావాలితే కోర్టుని అడగండి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, జాతిపిత అని కూడా ఎవడు లేడు. మరి ఎందుకు సార్ ఆ పేరు ప్రచారమే? మన జాతిపిత అని చెప్పి పచ్చబద్ధం ఎట్లా ఉంది సార్? మేము పుట్టినప్పుడు కూడా చెప్పారు, చెప్తే అయిపోద్దా? నువ్వు చెప్పు, సీఎం ఆఫ్ తెలంగాణ. అదే సార్, అదే ఎందుకు వద్దంట? మీరు నేను మార్చలో మారదు కదా సార్. అది కాదు సార్, అబద్ధం, అది అబద్ధం అని చెప్పు. ఎవరు చెప్తున్నారు సార్? నేను చెప్తున్నాను కదా. మీరు ఒకరు నేను ఒకరు చెప్తాం. ఎప్పటిదాకా చెప్పుకుంటూ పోతారు? మనకు కుదిరినంతసేపు, మనం ఉన్నంతసేపు. అబద్ధం అయితే యాక్సెప్ట్ చేయొద్దు కదా. అది నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు కదా. కాదు కదా, వాడేవాడు డిసైడ్ చేయడానికి. అవును, మన సార్ ఇప్పుడు 1947 స్వాతంత్రం వచ్చిన నుంచి మనకు అదే ఉంది కదా. అంటిచ్చారు,
అంటిస్తే అయిపోద్దా? మనకు స్వాతంత్రం వచ్చే టైం కల్లా 82% మన పాపులేషన్ హిందూ ధర్మం, సనాతన ధర్మం 82% ఉన్నారు. బట్ స్టిల్ రేట్ తీసుకుంటే 69కి వచ్చింది. యాక్చువల్లీ 69కి వచ్చింది. హిందూ ధర్మాన్ని కాదనుకొని గాంధీ జాతిపిత కాదని ఎవరు ప్రచారం చేసారు? మన హిందువులు కూడా ఉన్నారు కదా దాంట్లో. ఎక్కువ మంది హిందువులు. మళ్ళా ఇప్పుడు గాంధీని ఎవరైనా ముస్లిం యాక్సెప్ట్ చేస్తాడా ఏంది? చేస్తారు కదా సార్. ఎవరు చూపించు. ఇప్పుడు మన గాంధీని యాక్సెప్ట్ చేసేవాడు ఒక్కని చూపించు. ఇప్పుడు రాహుల్ అంతెందుకు ఒక మాట, ఫ్యామిలీ ముస్లిమే అందరికి తెలుసు, అందరికి తెలుసు. అది పోనీ ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి వద్దాం నాన్న. ఈ గాంధీ యొక్క అస్థికలు సింధు నదిలో పాకిస్తాన్లో కలపనిచ్చారా? నాకు తెలియదు సార్. కలపన ఇవ్వలేదు. అది పుట్టించడానికి ఇతను కష్టపడ్డాడు, కానీ ఇతను అస్థికలు ఆడ కలపడానికి వాళ్ళు ఒప్పుకోలే. ఎందుకని? ఇప్పుడు కాఫీర్ వాళ్ళ దృష్టిలో. అట్లే సేమ్ సిచ్యువేషన్ నాగాలాండ్లో వాజ్పేయి అస్థికలు పట్టుకెళ్తే కలుపునాల. మేము ఇక్కడ 90% క్రిస్టియన్స్ ఉన్నామని. సో కాబట్టి మనం మారాలి. ముస్లిమ్స్ అట్లే ఉంటారు, క్రిస్టియన్స్ అట్లే ఉంటారు. అబద్ధాలు చెప్పే దొంగలు సెక్యులర్ కుక్కలు, వీళ్ళు మారాలి కదా. వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో ఓకే కదా, మీకు అర్థమైందిగా. రాముణ్ణి నువ్వు నమ్మకపోయినా నువ్వు నరకానికి వెళ్తావని మేము చెప్పించాం. అల్లాని యేసుని నమ్మకపోయినా పర్లేదు వాళ్ళతో చెప్పించు. 10 చర్చిలు, 10 మసీదులు, మైకులో ఖచ్చితంగా అల్లాని నమ్మకపోయినా పర్లేదు, మీ ఇష్టం మీది అని మసీదులో చెప్పించాలి. ఖచ్చితంగా.